రాజాగారు నువ్వు ఏ ప్రజల కోసం ఆ శివారెడ్డికి పోటీగా నిలబడాలి, వాణ్ణి ఓడించాలి. అలాగే పరశురాం గారు, మీ అండదండలో ఉన్నంత వరకు ఎలక్షన్ లో పోటీ చేస్తాను. ఓకే పరశురాం, వస్తా. ఇప్పుడు నా మరదలు ఉంటే ఎంత బాగుండేదు. హాయ్ బావా. హాయ్. చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే, కంటి కోణాలు సూటిగా కొంట బాణాలు విసిరలే, సోకిన ఒళ్ళు కోకలు గళ్ళు పడ్డ నీ ఒళ్ళు బదలను, చూపుకే సొల్లు తిరిగిన ఒళ్ళు పట్టుకో గిళ్ళు బదలకు, కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో, పడేశాక ఒడే చాలు ప్రేమల్లో, సందె ఓ
సొగసులే కొత్తగా తాకు గాయమే హాయి అన్నాయి వయసులే కుర్రనాయుడు గుర్రమై తన్నే గుట్టుగా గుండెలదరగా కళ్ళతో నీకు కళ్ళమేశాను కమ్ముకో నన్ను కుదురుగా సరసాల వీరారారా, భరిస్తాను నీ సత్తా. శృతే మిల్చు శృంగారంలో రచే నీకు మేనత్తా ముద్దు ఆ వైపు రుద్దు ఏ వైపు హద్దులే లేవులే తన్నకు తిన్ను కోలం కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా ఏలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా ఘాటుగా కౌగిలించి మాటుగా అంటావా. కోలం కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోరింది ఇచ్చుకోవా ఏలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. ఏమండి ఎవరి కోసం ఆ ఎదురు చూపులు? ఎవరి కోసమే ఏమిటి లక్ష్మి? ఆ ఎదురు చూపులు నీ కోసమే. నా కోసమా? ఏమండి ఈరోజు మన శోభనం రోజు. సరిగ్గా 12 గంటలు అవుతుంది. ఈ గుండెల గుడిగిలో వెలిసిన అనురాగ దేవతవు నువ్వే. ఈరోజు మనిద్దరం ఒకటే రోజు. చి పొండి. లక్ష్మి, మన కోసం ఈ పంది ఎదురు చూస్తుంది. ఆ పందిరేమో గాని మీరు మాత్రం ఎదురు చూస్తున్నారు నా కోసం. లక్ష్మి, ఇలా సిగ్గుపడితే ఎలా? ఏమండి ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజండి. ఈ అపరంజి బొమ్మ మరి నేను వెయిట్ చేయాలిగా. కమాన్. అందుకే డియర్, ఈ సోమనపు రోజున మనం ఆనందంగా ఎంజాయ్ చేయాలి. భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే ఎలాగుంటది ఎలాగుంటది భలేగుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది దక్కాలంటే ఒడికే రవాలమ్ము చిన్నరి బుక్కలు పన్నరి పంపులు తీసి తడిమితే ఎలా ఎలా ఎలాగుంటది
మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది అమ్మో భలే అయ్యో భలే అబ్బా భలే మేనకే కావాలమ్మో గంటలు కాకుండా పగలు లేకుండా నాలుగు జరిగితే అరే భలే 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 గుంటది అరే భలే గుంటది అరే భలే గుంటది మొదటిసారి ముద్దు పెడితే ఎలాగుంటది అబ్బా భలే గుంటది మొదటిసారి మనసు తడితే ఎలాగుంటది అబ్బా భలేగుంటది మొదటిసారి అందం మగతోడ ఊరుతుంది మొదటిసారి మోహం ఒక మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిద్ర చెబుతుంది ఎలాగుంటది అబ్బా భలేగుంటది ఎలాగుంటది అబ్బా భలేగుంటది హలో ఇలా గడిచాయి ఈ ఇద్దరు తప్పుదలకి ఈస్టర్ పండుగ సందర్భంగా ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పేరు శరణ్. లక్ష్మి, నీకు ఒక మాట చెప్పాలి. ఏంటండి అది? లక్ష్మి, శివారెడ్డి ఒక దుర్మార్గుడు. వాడు చేసే ఆగడాలు అక్రమాలు ఎక్కువైపోతున్నాయి. అసలు ఏమైందండి? అందుకే అతని పోటీగా ఎలక్షన్ నిలబడాలనుకుంటున్నాను. ఏమండి, అసలే ఆ శివారెడ్డి దుర్మార్గుడు. అలాంటి వారితో మనం పోటీకా? వద్దండి, వద్దు. లక్ష్మి, నాకే పిరికి ముందు పోస్తావా? లేదండి, మీకేదేమైనా అవుతుందేమోనని భయంతో అలా అంటున్నాను. ఆ శివారెడ్డి అసలే దుర్మార్గుడు. ఎక్కడ కాలు పెట్టి అక్కడ శ్మశానంగా మారుతుందని అందరూ చెప్పుకుంటూనే ఉన్నారు. అయినా అయినా అలాంటి వారితో మనం ఎందుకండి? లక్ష్మి, ఈ సీమల పుట్టిన నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? లేదండి, మిమ్మల్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. చూడండి, మీ ఇష్టరాజ్యంగానే చేయండి. ఇలాంటి పెరిగి మాటలు మాట్లాడేందుకు నన్ను నన్ను క్షమించండి. ఈ సీమల పుట్టిన నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? ప్రాణానికి ప్రాణంగా పెంచిన నా తండ్రి చావు కారణమైన ఈ ఆయుధంతోనే ఓడిస్తా. నీ మీద కోపడానని అనుకోకు. లేదండి, నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే ఈ రాయలసీమ గడ్డలో పుట్టిన మీరు నిజంగా నిజంగా చాలా అదృష్టం చేసుకున్నాండి. ఈ గడ్డ మీ భార్య కావటం, నేను కూడా ఎన్నో పుణ్యాలు చేసుకుంటానే ఈ గడ్డ మీద పుట్టానండి. మీరే నన్ను క్షమించాలి, నన్ను క్షమించండి. ఈ సీమ ప్రజల చిరకాల వాంఛనం నేను నెరవేర్స్తాను. నన్ను నమ్మిన ప్రజలు ఆకలి తీరుస్తాను. రేపు నామినేషన్ చివరి రోజు. మరి రేపు మీరు ఇక మన ఆలోచిస్తుంటే
స్వార్థం అవుతుంది.